రాయాలంటే సినిమా పాటలాగా. ఇప్పుడు సినిమాలో నీ మీద నాకు లేదమ్మో అందం నీ అంత చూస్తా కదమ్మా పాట ఉంటుంది కదా, అట్లనే ఆర్టికల్ కూడా ఇలాగే రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మనం ఒక విషయాన్ని వరంగల్ నుండి హైదరాబాద్ పోతాం. పోతుంటే మధ్యలో ఎన్నో స్టేషన్స్ వస్తాయి. అవన్నీ చెప్తామా పేరు పేరు అని చెప్పం, అది కామన్ కదా, వాటిని ప్రస్తావించం. కానీ పోతూ ఉంటాయి కదా, ఓ అట్లనట్టు. అట్లనే ఇప్పుడు పెట్ట మీదనే ఎన్నో వస్తువులు ఉంటాయి. ఆడవాళ్ళు యూజ్ చేసే బ్యాట్స్ ఉంటాయి, ఎన్నో పనులు బట్టలు ఉంటాయి, కళ్ళజోడు ఉంటుంది, టీ వస్తువులు పడేస్తాం పెట్ట మీద. వాటిని మనం పడేశారని మనం హైలైట్ చెప్తామా, అది కామన్ కదా. వాటిని తీసుకొని సింపుల్గా మున్సిపాలిటీ చెత్తలు పడేస్తాం, తప్పుకుంటూ పోతాం కదా, కామన్ కదా. ఇట్లన్నట్టు ఒక విషయాన్ని మనమే క్రియేట్ చేయాలి. చేసి వాటి గురించి మళ్ళీ చెప్పొద్దు క్రియేట్ చేసినామని, కామన్గా యూజ్ చేయాలి. ఇప్పుడు పెట్టే వస్తువులు ఉంటాయి కదా, వాటిని ప్రత్యేకంగా చెప్తామా, తీసుకుపోయి సింపుల్గా తీసుకుపోయి చెత్తకుండలో పడేస్తాం కదా, వాళ్ళు చెప్పకుండా ఆడ పడేస్తారు. అట్లా అన్నట్టు యూజ్లెస్గా యూజ్ చేసినట్టు ఉండాలి. అంటే మనం క్రియేట్ చేయాలి ఒక వస్తువును, లేదా ఒక వస్తువు గురించి చెప్పాలి, న్యూ వస్తువు గురించి న్యూ కంటెంట్ క్రియేట్ చేసి వాటి గురించి ఈ విధంగా చెప్పాలంటే చెప్పాను కదా, పెట్ట మీద పడేస్తే వాటిని ప్రత్యేకంగా చెప్తామా, పెట్ట మీద పనికిరాని వస్తువులు పనికి రాకుండానే తీసుకుపోయి చెత్తకుండలో పడేస్తాం, పనికి రాకుండా వాటిని కాలబెడతాం, మున్సిపాలిటీ వాళ్ళు పనికిరానిగా కాల్చేస్తారు. కానీ వాటిని ప్రత్యేకంగా చెప్తారా, వాటి గురించి చెప్పరు కదా. ఇలా కామన్గా చెప్పాలంటే ఒక విషయాన్ని చెప్పాలి. ఇప్పుడు పాట ఉంది కదా, నీ కళ్ళు కవ్విస్తుంటే ఆ కళ్ళు నువ్వాయే, ఇవన్నీ కూడా క్రియేట్ చేసినాయి, కానీ కామన్గా చెప్తా ఉంటారు. ఇలా చెప్పాలి కంటెంట్ కూడా మీరు క్రియేట్ చేసి. ఒక కంటెంట్ని ఎలా క్రియేట్ చేయాలంటే, ఉదాహరణకు మనం ఒక ప్రేమించిన అమ్మాయి అనేది 10 మందిలో ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడతాం, ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తాం, అమ్మాయి మనల్ని ఇష్టపడ్డట్టు మనం ప్రత్యేకమైన వ్యక్తిగా భావించుకుంటూ కళల్లో తెలిపోతూ మన హీరోయిన్ అని ప్రేమ, విరహం, దాహం, ఫెయిల్యూర్, సక్సెస్ ఇన్ని ఉంటాయి. ఆ అమ్మాయి గురించి ఎన్నో కళలు ఉంటాయి. మనం ప్రత్యేక వ్యక్తిగా మనల్ని మన హీరోగా సెలబ్రిటీగా భావించుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఆ అమ్మాయిని మనకు సంబంధం లేని వ్యక్తిగా అనుకుందాం. ఆ అమ్మాయి కాకుండా వేరే వాళ్ళు ఎట్లుంటో వాళ్ళు మనం పక్కన వాళ్ళని పట్టించుకోం, మనల్ని వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకు మనకు సంబంధం లేకుండానే అందరిలో ఉంటాం కదా, ఎవరితో మనకు సంబంధం ఉండదు ప్రేమించని వాళ్ళతోటి. అట్లనే ప్రేమించిన అమ్మాయితో కూడా అంతే డీప్గా గాఢంగా ప్రేమించి గాఢంగా విడిపోయి గాఢంగా ఉంటుంది చూసినావు, ఆ లవ్ స్టోరీ కూడా కామన్గా ఉండాలి. మన పక్క ప్రేమించిన వ్యక్తులకు మనకు మధ్య ఎలాంటి అనుబంధం ఉండదు చూసినావా, కామన్గా. అట్లా ప్రేమించిన అమ్మాయికి మనకు కూడా ఏమీ ఉండదు, ఎలాంటి ఉండకుండా ఏమీ ఉండదు, ఇక ప్రేమే ఉంటుంది. అలా ఉండాలంట, మనం ప్రేమించిన అమ్మాయితో కూడా అలా ఉండాలి. ప్రస్తావన, వ్యవహారము, ప్రేమ అనేది అంత కామన్గా ఉండాలి. అట్లా మీరు క్రియేట్ చేసిన ఒక క్రియేటివిటీ, సృష్టించింది కలలు కన్నది, మీరు సృష్టించిన కంటెంట్ ఉంటుంది కదా, అది ఇంత కామన్గా చెప్పండి జనానికి. ఇంత కామన్గా క్రియేట్ చేయండి, ఇంత కామన్గా చెప్పండి. అంతేగాని ప్రేమించిన అమ్మాయి కోసం మామూలుగా ఎవరైనా సినిమాల్లోనో బయట ఎట్లుంటారు, బాధపడడము, లవ్లో ఫెయిల్ కావడము, సక్సెస్ కావడము, ఎగిరి గంతలు వేయడము, లవర్ బాగా ఫెయిల్ కావడము ఉంటుంది కదా, సమాజంలో సెలబ్రిటీ కావడం, నీకు నువ్వు సెలబ్రిటీ కావడం ఉంటుంది కదా. ఇలా ఉండకూడదు అనమాట. ప్రేమించిన అమ్మాయి దగ్గర ఎట్లుంటావు, ప్రేమించిన అబ్బాయి దగ్గర సమాజంలో లవ్ లేనోడు ఎట్లుంటారో అంత కామన్గా ప్రేమించిన అమ్మాయి విషయంలో కూడా ఉండాలి. ఆమె ఎవరో నాకు తెలియదు, నీకెవరో ఆమె తెలియదు అన్నట్టు తెలియకుండా ఉంటే ఎట్లుంటుంది లవ్ స్టోరీ. అంత కామన్గా మీరు క్రియేట్ చేసిన ఒక గొప్ప విషయాన్ని కూడా ఎంత కామన్గా చెప్పాలన్నమాట, కామన్ విషయంగా చెప్పాలన్నమాట. అప్పుడు బాగుంటుంది క్రియేట్ చేయడం, చెప్పడం. మనం ఒక షార్ట్ ఫిల్మ్ కానీ ఒక ఆర్టికల్ కానీ మాటలు ఎలా రాయాలి, కంటెంట్ ఎలా తయారు చేస్తామో తెలుసు కదా. కంటెంట్ ఎలా తయారు చేస్తామో అదే మాటలు కూడా వర్తిస్తుంది, సేమ్ అంట. కంటెంట్ మాటలు ఒకటే సేమ్ ఉంటుంది, ఇది మాటలు కంటెంట్కి అంతే, తయారు చేయడం ఒకటే సేమ్ అన్నట్టు. కంటెంట్ చేస్తే సేమ్ చేస్తే మాటలు వస్తాయి. అట్లా కంటెంట్ ఎలా తయారు చేయాలి, లేదా ఒక ఫోటోకి స్టిల్ ఎట్లా దిగాలంటే మనకు నచ్చేలాగా చూసుకొని మనం దిగుతాం కదా, అలాగే సెట్ చేస్తాం. మన దృష్టి నుండి చూసి అందంగా ఉంటుంది అది సెట్ చేసుకుంటాం కదా, అట్లా స్టిల్ ఇస్తాం కదా. అలా ఇవ్వద్దు, ఇతరుల దృష్టి నుండి అందంగా ఉండేలాగా వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టు అలా స్టిల్ ఇవ్వాలి. అంటే ఉదాహరణకు చిరంజీవి ఇక్కడ నచ్చుతాడు చిరంజీవి, కానీ హిందీ వాళ్ళకి నచ్చాడు కదా. అలాగే సల్మాన్ ఖాన్ హిందీ వాళ్ళకి నచ్చుతాడు, కానీ మనకు నచ్చాడు కదా. అందుకని హిందీ వాళ్ళకి నచ్చినట్టు హిందీలో సల్మాన్ ఖాన్ పెట్టాల్సి ఉంటుంది. మనకు చిరంజీవి వస్తాడు కాబట్టి మన తిరిగా వాళ్ళు పెట్టాలి, అక్కడ వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేస్తారు మన దగ్గర. అట్లా అన్నట్టు ఎక్కడ నచ్చినట్టు వాళ్ళ తిరిగా పెట్టాలి. స్టిల్ కూడా అంతే, మనకు నచ్చినట్టు కాకుండా వేరే వాళ్ళకు నచ్చాలంటే వాళ్ళ తీరులో పెట్టాలి, చూస్తా అలా పెట్టాలి. కంటెంట్ కూడా అంతే, వేరే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ తీరులో తయారు చేయాలి. మనకు నచ్చినట్టు మన తీరులో వాళ్ళు తయారు చేస్తారు అంతే తప్ప మనకు నచ్చేలాగా మనం చేసుకోవడం అనేది ఉండదు. ఓకే, అట్లా కంటెంట్ క్రియేట్ చేయాలి. కంటెంట్ ఎలా తయారు చేయాలంటే, ఉదాహరణకి ఇప్పుడు రావణుడు కొట్లాడుకుంటే ఏమవుతుంది, మనం రావణ్ దిక్కుంటాం, లంక వాళ్ళు రావణుని దిక్కుంటారు, ఎట్లుంటుంది. అలాగే ఇద్దరు అపరిచితులు కొట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది, పాపం జాలనిపించడం దిక్కు మనం ఫేవరెట్ అవుతాం, మన కోపస్తుడు విలన్ అవుతాడు. వాళ్ళు ఎవరో ఇద్దరు మనకు తెలియకుండా పాపం ఉంటాం, అన్నీ ఉన్నాం దుర్మార్గుడు లంచగొడుకుని తిడతాం ఇద్దరు కొట్లాడుకుంటే. కానీ ఎవరి దిక్కు ఎవరు ఉన్నారు, ఇప్పుడు రెండు జంతువులు పట్టుకున్నాయి, అప్పుడు ఏది దిక్కుంటాం, ఈ జంతువు దిక్కుంటాం, ఆ జంతువు దిక్కుంటాం, ఉండం కదా. ఇక స్క్రిప్ట్ ఇలా తయారై ఉంటుంది, ఏదైనా కొట్లాటే కదా, లవ్, రొమాన్స్, ఫ్రెండ్షిప్, ఇలా చేసిన తర్వాత దీన్ని ఒక వర్గం దిక్కు. ఇప్పుడు రావణుడు అంటే రెండు ప్రాంతాల వాళ్ళు ఉన్నారు కదా, రాముడు మన హీరో, రావణుడు అతను కాబట్టి విలన్ అవుతాడు, అట్లా అనమాట.
రావణుడు వాళ్ళకు హీరో, మనకు విలన్. ఇట్లా ప్రాంతాలను బట్టి ఎవరు విలన్ ఎవరు హీరో అని ఇలా కంటెంట్ తయారు చేయాలన్నమాట. మనం ఒక కంటెంట్ చేసినప్పుడు మనం చెప్పేదాన్ని బట్టి ఆడియన్స్ తెలుస్తుంది. ఆ కథ మనం ఎంత గొప్ప రాసినా, ఎంత తెలివిగా రాసినా ఆ కథను చూడరు. మనం చెప్తున్న దాన్ని బట్టి వాడు అట్లనే చేస్తాడు. చేస్తే ఆ కథ వచ్చే అవకాశం ఉంటుంది, పాట అయినా కథ అయినా. అది ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనం ఒక కాళ్ళ అడుగులను బట్టి ఇది మనిషి నడిచిందని చెప్పవచ్చు కదా. మనిషి నడిస్తే ఎలాంటి అడుగులు పడితే చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, నిప్పును బట్టి పొగని చెప్పవచ్చు, పొగను బట్టి నిప్పు ఉన్నదని చెప్పవచ్చు కదా. అట్లా మనం చెప్పే ఎంత గొప్ప కంటెంట్, కథ, ఎంత గొప్ప ఆలోచనలు ఆలోచించి చెప్పినా మన పక్కోడు తెలుసుకుంటాడు. మనల్ని మన ఆలోచనలు తెలుసుకొని అలాగే చేస్తాడు. చేస్తే మన ఆయన వాడు కథ రాయగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, కథ రాయగలుగుతాడు. కాబట్టి క్లూ ఉండద్దు అన్నమాట. క్లూ ఉండకుండా ఉండాలి. అంటే ఇప్పుడు ఒక నేరం జరిగింది, ఓ హత్య జరిగింది, హంతకుడు ఉండాలి, కానీ హంతకుడు లేడు, ఆడ శత్రువు లేడు, హంతకుడు లేడు. పోనీ వాడు డబ్బు ఎత్తుకపోయినా అంటే ఎత్తుకపోలేదు, అతని శత్రువు కాదు. పోనీ మనుషులు అడవులో జాడలున్నాయంటే లేవు. పోనీ దొంగతనం జరిగిన జాడలున్నాయంటే లేవు. మరి హత్య ఎలా జరిగింది? అది మానవాతీత శక్తి, దయ్యమై ఉండాలి లేదా అని అనుకుంటారు కదా. కానీ ఆత్మహత్య కాదు, హత్య. అది ఎవరికి అర్థం కాదు కదా. ఇలా మిస్టీరికల్గా ఉంటేనే మీ కంటెంట్ చూస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే నిప్పుని బట్టి పొగ తెలుస్తుంది కదా, పొగను బట్టి నిప్పు తెలుస్తుంది. కాబట్టి పొగ రావాలి, కానీ అది నిప్పు అనే క్లూ తెలియదు. నిప్పు ఉండాలి, దీనికి పొగ వస్తుందని తెలుస్తుంది కదా, ఆడ పొగ రాకూడదు. ఇట్లా అన్నట్టు క్లూ తెలియకూడదు అనమాట. రెండింటికి క్లూ తెలియకూడదు. అలా ఉంటేనే జనం చివరి దాకా మీ చూస్తారు. టైటిల్ అయినా మీ కంటెంట్ అయినా ఇలా క్రియేట్ చేయాలి. మనం ఒక మూమెంట్ షార్ట్ ఫిల్మ్లో నటన ఎలా చేయాలంటే, కంప్యూటర్ మనిషి ఎట్లా పరిగెడతాడు, ఒక కాలు పోయిన రెండో కాలు, తర్వాత మూడో చెయ్యి, నాలుగో చెయ్యి, ఇట్లా పోతుంది తప్ప రెండు పని చేయవు. రెండు ఒకసారి పని చేయి కదా. ఫస్ట్ ఒక చెయ్యి, రెండో చెయ్యి, తర్వాత మూడో కాలు, నాలుగు ఇంకో కాలు, ఇట్లా పనిచేస్తాయి కదా. అట్లా అన్నట్టు మీరు ఏదైతే మూమెంట్ చేయాలనుకుంటారో అది చేయండి. జెన్యున్గా చేసి ఆ మూమెంట్ను ఒక్కటే చేయాలి. అన్ని ఒకటి కానీ, రెండు కానీ, మూడు కానీ చేయదు. ఫస్ట్ ఒక్కటి తల తిరగాలి, ఆ తర్వాత చెయ్యి తిరగాలి తల అట్లాగే, మూడోది ఇంకో కళ్ళు తిప్పాలి. ఇట్లా ఒక్కొక్క ఐటమే చేయాలంట కదలిక తప్ప ఏ రెండు కూడా చేయొద్దు. అట్లా 10 ఐటమ్స్ ఉన్నప్పుడు అట్లా ఒక్కొక్కటే చేయాలి. ఏ రెండు కూడా చేయకుండా ఇట్లా కళ్ళు, చేతులు ఒకసారి, తర్వాత నెక్స్ట్ కాలు, ఆ తర్వాత నడుము, ఆ తర్వాత పెదాలు, ఆ తర్వాత జుట్టు, ఇట్లా ఒక్కొక్కటి చేయాలన్నమాట. ఫోటో కూడా ఇలాగే దిగాలి, బాగా వస్తుంది. ఒక అమ్మాయిని ఎలా రొమాన్స్ చేయాలి, అమ్మాయినైనా పిల్లనైనా అంటే, ఏడుస్తూ మనం బాధను చెప్పుకున్నప్పుడు, కన్నీరు కాల్సినప్పుడు అమ్మాయిలు జాలిపడతారు మగాడి మీద. అలా ఏడుస్తూ అమ్మాయి మీద చేసి ఆమె పిరుదులు రొమ్ములకు దాకడము, పిరుదులను తడవడము, తొడలు ఇవన్నీ విసుకాలి. టచ్ కావాలన్నమాట. రొమాన్స్ చేస్తూ ఉండాలి. కానీ అందులో ఎక్కడో ఏడుపు ఆగకూడదు. ఏడుపు ఆగకుండా జాలిపుగా మనం చెప్పుకుంటూ జాలిగా ఆమె చేసేయాలి. వేసి జాలిగా తడుపుతుండాలి పిరుదులు అవి. జాలిగా ఏడుస్తూ ఉంటే బాగుంటుంది అనమాట. ఇలా టచ్ చేస్తే ఏ అమ్మాయి కూడా తప్పట్టదు. చక్కగా అమ్మాయిని అర్థం చేసుకోవచ్చు నువ్వు. ఓకే. ఇక రెండోది, ఒక అమ్మాయితో ఇలా ఏడుస్తూ జాలీగా ఉంటూ నీ బాధలు చెప్పుకుంటూ, ఆమె శ్రేయభిలాషిగా నీ గోడు చెప్పుకుంటూ ఆమెతో ఉంటే, నీ ముందే బట్టలు మార్చుకుంటుంది, నీ ముందే డ్రైయర్ మార్చుకుంటుంది, నీ ముందే స్నానం చేస్తుంది, స్నానం గదిలో కూడా నీ ముందే చేసుకుంటుంది. ఇన్ని బెనిఫిట్స్ వస్తాయి అమ్మాయితో, తెలుసా. ఇలా ఉండాలి, జాలి పడేలాగా అమ్మాయి ముందు ఉండాలన్నమాట. లక్కది. గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మారుతుంది, కానీ మళ్ళీ సీతాకోక చిలుక నుండి గొంగలి పురుగుగా మారదు కదా. ఇలాగే మనం ఒక పోలీసులు ఎలా చేస్తారని ఒక పోలీసు గురించి ఆర్టికల్ రాసినాం అనుకో, దాన్ని పోలీసులు ఇలా చేస్తారు అలా చేస్తారు అంటూ దొంగ చెప్పినట్టు చెప్పకూడదు, చెప్పాలన్నమాట. అది టాలెంట్ అంట. అంటే ఒక పోలీసుల గురించి మనం ఆర్టికల్ రాసి, ఒక పోలీసుగా ఒక పోలీసుల విధి నిర్వహణ, వాళ్ళ కష్టాలు, బాధలు, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ గొప్పలుగా నువ్వు అన్నీ రాసి దాన్ని ఎలా చెప్పాలంటే అలాగే చెప్పొద్దు. నువ్వు పోలీసుగా చెప్పొద్దు. ఒక దొంగ పోలీసుల గురించి చెప్పినట్టు చెప్పాలి. పోలీసులు ఇలా చేస్తారు అలా చేస్తారు, వాళ్ళు సాహసాలు చేస్తారు, మేము ఇలా తప్పించుకుంటాం, వాళ్ళు తెలివిగా వస్తారు కానీ మేము అలా పారిపోతాం అని దొంగ చెప్తే ఎలా ఉంటుందో అలా చెప్పాలన్నమాట. అది కంటెంట్ ఎలా తయారు చేస్తారంటే, తల్లి తండ్రి వల్ల పిల్ల పుడుతుంది కదా. ఇద్దరు సెక్స్ చేసుకుంటే పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు. కానీ ఇక్కడ ఏంటంటే, పిల్ల పుట్టిన తర్వాత తల్లిని కట్ చేసిండ్రు, తండ్రిని కట్ చేసిండ్రు, పెళ్లి కట్ చేసిండ్రు, ఏది లేదు. పిల్లడు ఎట్లా ప్రత్యక్షమైనట్టుంటుంది చూడడానికి కదా. అట్లా అంటే అభూత కల్పన, దయ్యం, భూతం, దేవుడు ప్రత్యక్షం అయితే ఎట్లుంటుందో అట్లుంటుంది అన్నట్టు. అది మానవ కల్పితం ఉండదు, మానవాతీతం అవుతుంది అన్నట్టు అక్కడ కదా. ఇట్లా అన్నట్టు ఒక డ్యాన్స్ స్టెప్స్ కానీ, ఒక డ్యాన్స్ మీద కాంపోజింగ్ కానీ, షో పాట చిత్రీకరించడం, స్టెప్స్ క్రియేట్ చేయడము, అవి ఇలా చేస్తేనే వస్తుంది అన్నట్టు. ఓకే. ముందు తల్లిదండ్రుల వల్ల సెక్స్ చేసి, తర్వాత ఆ ఇద్దరిని తల్లి తండ్రి పెళ్లి సెక్స్ అన్నీ తీసేస్తే
పుట్టిన పిల్లోడు ఎట్లా పుట్టిండబ్బా అనే ఒక ప్రశ్న అంతకు వస్తుంది కదా, అది అతీతం అవుతుంది, మానవ అతీతం అవుతుంది. అంటే అద్భుతం కల్పనలో అయితే ఇలా అన్నట్టు ఇలా క్రియేట్ చేయండి. ఆర్టికల్ అయినా, ఒక కంటెంట్ అయినా, డ్యాన్స్ స్టెప్స్ అయినా, డ్యాన్స్ పాట మీద డిజైనింగ్ అయినా ఇలా చేయండి. మ్యూజిక్ సౌండ్స్ అయినా ఇలా చేయాలంటే, ఇలా చేస్తే కొత్త రకం సౌండ్, కొత్త ట్యూన్స్, కొత్త శబ్దాలు వస్తాయి అన్నమాట. కెమెరా ముందు ఒక కంటెంట్ గురించి ఎలా మాట్లాడంటే, నాకు ₹1,00,000 అప్పి నువ్వు చచ్చిపోయాక నీ పేరు మీద స్తూపం కడుతుంది, నీకు ₹1,00,00,000 నువ్వు చచ్చిపోయాక అది కడతా అంటే, చచ్చిపోయాక వచ్చంతే చెందవు. నీకు ₹1,00,000 పర్లేదు, నేను చచ్చిపోయాక స్తూపం కట్టు, నేను చచ్చిపోయాక వడ్డీ గుడి కట్టు నా పేరు మీద అంటే ఏమన్నట్టు, వేస్టే కదా. మరి నువ్వు చచ్చిపోయాక కట్టు అంటే వాడు చచ్చిపోయాక వాడు కడతాడా? నీకు ₹1,00,000 పర్లేదు, నువ్వు చచ్చిపోయాక కడుతూతి, నువ్వు చచ్చిపోయాక ఏమన్నా కట్టు అంటే ఏమన్నట్టు, కడతాడా? కట్టలేడు, చందవు కదా. ఇవన్నీ వడ్డీయే కదా. ఇలా చెప్పండి, కెమెరా ఉంది ఇలా మాట్లాడాలన్నమాట. ఓకే, బతుకున్నప్పుడు అప్పు కట్టడము, బతుకున్నప్పుడు పొందడము, బతుకున్నోనికి ఇవ్వడము, బతుకున్నప్పుడు మనకు వాడు తిరిగి ఇవ్వడం, మనం తీసుకోవడం అనేది అనుభవించడం లాంటిది, ప్రత్యక్షం. కానీ ఇది పరోక్షం కదా. మనం చచ్చిపోయినాక ఏమవుతామో మనకే తెలియదు. వాడు ఏం చేస్తే మనకు తెలుస్తుందా? చెందదు. మనం చచ్చిపోయిన తర్వాత వాడు మన పేరు మీద స్తూపం కడితే మనకు చెందుతుందా? మనం చచ్చిపోయినాక వాడు ఇవ్వమంటే మనకి ఇస్తే మనకు చెందుతుందా? తెలియదా? ఇలా చెప్పాలంట కంటెంట్. ఇది ఎలాంటిదంటే, మన రోడ్డు మీద పరిగెడుతూ ఉన్నప్పుడు ముందుకెళ్ళి వెళ్తే అన్నీ కనబడతాయి కదా. ముందుకెళ్ళి చూసుకుంటూ వెళ్తే ఏ ఊరు వస్తుంది ఏదని చెప్తాం. కానీ వెనక్కి పోతూ ఉంటే మనకు తెలుస్తుందా? వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఏమొస్తుంది, ఏ ఊరు వస్తుంది మనకు తెలియదు. అంటే తెలియకుండా జరుగుతాయి కదా. అవి తెలియకుండా చెప్తాం తప్ప తెలిసి చెప్పాం. ఇలా చెప్పాలంటే కంటెంట్ అంటే, రేపు వెళ్ళవే లాంటి ఇవన్నీ తెలియదు కదా. కానీ అది తెలియకుండా జరుగుతుంది కదా, ఎవరికి వెళ్తుంది. అట్లా మాట్లాడాలి కెమెరా ముందు. మనం బురదలో తెలియక జారి పెడతాం, దెబ్బ తగిస్తాం, కానీ తెలిసి పెడతామా? పడం కదా. అట్లా అన్నమాట. యాంకర్స్ మాట్లాడే మాటలు కూడా మంచి మంచి మాటలు కూడా తెలిసి మాట్లాడరు. అవి తెలియకుండా వస్తాయంటూ తెలియకుండా చేసేటి, తెలిసి దాని ప్రకారం మాట్లాడేటి. ఇంకో మనం కూడా ఇలాగే మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు ఒక లాటరీ ఉన్నది, అది ఎవరికి వెళ్తుందో తెలియదు. తీస్తే ఎవరికి వెళ్తుందో తెలియదు. తీస్తామనేది కూడా తీయడం తెలియదు. తీయాలని తీస్తలేడు, ఆ ప్రయత్నంగా తీస్తాను జెన్యున్ అట్లా. ఎవరికి వెళ్తుందో తెలియదు, ఎవరన్నా పార్టిసిపేట్ చేస్తానో తెలియదు. అది లాటరీ కాదు. కానీ తెలియకుండానే ఇవన్నీ జరిగినాయి అనుకో, ఎట్లుంటుంది? అట్లా కంటెంట్ అది కావాలని తీస్తాడు, తీసుకోడుగా. ఎవరికి వెళ్తుందో తెలియదు, ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలియదు, అవి కూడా కావాలని రాయలేదు. ఎవరెవరు ఉన్నారో వాళ్ళు కూడా కావాలని ఉండలేదు హైలైట్లు. అన్నీ తెలియకుండా నేను జెన్యున్గా జరిగినాయి. ఇప్పుడు యాక్సిడెంట్ కావాలని జరుగుతా తెలియకుండా జరుగుతుంది కదా, అట్లా అన్నమాట. అలా జరుగుతాడు. అలాంటి ఎవరికి వెళ్తుందో, ఎందుకు జరుగుతుందో, ఎవరికి వెళ్తుందో తెలియదు. ఏది తెలియదు. తెలియకుండా తీస్తున్నాడో తెలియకుండా జరుగుతుంది, తెలియకుండా పెట్టిండ్రు, తెలియకుండా తీస్తున్నాడో తెలియకుండానే ఎవరికో వెళ్ళింది లాటరీ. అంటే ఎట్లుంటుందో అలా మాట్లాడాలి కంటెంట్ కెమెరా ముందు. ఒక కంటెంట్ గురించి కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే, ఒక వ్యక్తి జోక్ చేస్తున్నాడు అందరి ముందు, జోక్ చేస్తూ నవ్వుతూ నవ్విస్తున్నాడు అందరినీ. దీనివల్ల చూసే వాళ్ళు కూడా సరదాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. కానీ వాళ్ళు అడుగుతలేడు అతను డబ్బులు, వాళ్ళు చెల్లిస్తారు. ఉచితంగానే నవ్వుతున్నారు, వాడు నవ్విస్తే అంటే సంతోషంగా. వాడు ఉచితంగా నవ్విస్తున్నాడు, నవ్వుతున్నాడు. దీనివల్ల వానికి ఏమొస్తుంది? ఏమొస్తుంది? వాళ్ళు కూడా ఏం వేస్తలేరు. పాపం పోనీ అనిగా జాలిపడి పావులో 10 ఇస్తాను తప్ప అతనికి రెమ్యునరేషన్ ఇస్తలేరు అనుకో. ఎట్లుంటుంది ఆ టైంలో అతను? అలా చెప్పండి. ఈ విధంగా చెప్పాలి కెమెరా ముందు ఒక విషయాన్ని మాట్లాడితే. చీకట్లో దయ్యం అని భయపడతాం. దయ్యం అనేది అభూత కల్పన. దయ్యం లేకున్నా అభూత కల్పన కదా, ఒక భ్రమకు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక భ్రమకు లోనవుతాం, లేదా భయపడతాం, భ్రమపడతాం, లేదా భ్రమకు లోనవుతాం. ఇది నిజంగానే మనం నిజంగా అవుతాం. కాబట్టి దయ్యం అనేది ఎక్కడా లేదు కదా. కానీ మనం మాత్రం నిజంగానే భయపడతాం, భ్రమకు లోనవుతాం కదా. కానీ మనం నిజంగా ఈ భ్రమకు లోనవడం, భయపడడం అనేది కూడా అభూత కల్పన అయితే, ఆడ దయ్యం లేదు, ఇక్కడ దయ్యం గురించి భయపడడం కూడా లేనిదే. రెండు లేకుండా ఎట్లుంటుంది? మీరు రాస్తున్న కంటెంట్, క్రియేట్ చేస్తున్న కంటెంట్, చెప్పడము, క్రియేట్ చేయడము ఇలాగే ఉండాలన్నమాట. రెండు అద్భుత కల్పనలే కావాలి. ఒక సినిమాలో సుత్తి వీరభద్రరావుకు నరేష్ హీరోయిన్ లాగా చేస్తూ అతన్ని డ్యాన్స్ వేపిస్తాడు కదా, హీరోయిన్ లాగా చేస్తాడు. వీడు మొగోడే కానీ హీరోయిన్ లాగా చేసి నర్తిస్తూ ఉంటాడు పాట అంతా. అతను హీరో, అట్లుంటుంది కదా. ఇలాగే ఒక మొగోడికి మరో స్త్రీ మొగోడిలాగా చేస్తూ ఉంటే వీడు ఆడదానిలాగా పోతూ ఉండాలి. తను మొగోడిలాగా వెనబడి రొమాన్స్ చేయడం, లవ్ చేయడం, కవ్వించడము, ఫక్ చేయడము, ఇవన్నీ చేసింది అనుకో ఎట్లుంటుంది? మొగోడికి అదృష్టమే కదా. ఇలా అనమాట. వయసులో పెద్ద స్త్రీని చేసుకున్నప్పుడు చిన్నోనికి ఇన్ని సుఖాలు ఉంటాయి. అయితే కేవలం సెక్సువల్గానే కాదు, జీవితం అంతా స్త్రీ సుఖం ఇలా ఉంటుంది. ప్రతిదీ తను ఒక మొగుడుగా వీడే పిల్లమైనట్టుగా ఉంటుంది. ఎందుకంటే మొగుడు యజమాని కదా, భార్య కేవలం వంటింటి కుందేలు, అన్నీ చూసుకుంటుంది. వయసులో పెద్ద ఆడిది, వీడి పిల్లల్లా ఉంటారు. అదృష్టం అనమాట.